ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నిజంగా చేయి పెట్టేస్తాను నేను. మీరు నిజాయితీ పర్లైతే పెట్టండి. ఇదిగో పెట్టేస్తున్నా. మధు ఆగు. మీరు ముట్టుకుంటుంటే తేళ్లు జర్లు పాకినట్టుంది. చాలా అసహ్యంగా ఉంది. నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. నా దూకుడుతనం, తొందరపాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా అది భరించి నాతో సర్దుకుపోతూ వచ్చారు. చేసిన పొరపాటును ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని నాతో ఎంతో నిజాయితీగా తెలియజేసిన దాన్ని నేను అపార్థం చేసుకొని మిమ్మల్ని ఎంతో అవమానించాను, బాధ పెట్టాను. మీ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశాను. నా జడ్జ్మెంట్ని నన్ను ఎక్కువగా నమ్మి మిమ్మల్ని తప్పుగా అంచనా వేశాను. మీలో నిజాయితీని నేను నమ్మకుండా శంకిస్తూనే వచ్చాను. ఇందు వచ్చి నిజం చెప్పేంత వరకు వాస్తవాన్ని తెలుసుకోలేకపోయాను. గతంలో ఎప్పుడో మీరు నాకు నిజం చెప్పి మీ మనసులో భారాన్ని దింపేసుకోవాలని ప్రయత్నించారని ఇందు చెప్పొద్దని వాదించడం వల్లే అప్పుడు చెప్పలేదని తను స్వయంగా చెప్పాకే తెలిసింది. నా తొందరపాటికి, మిమ్మల్ని అర్థం చేసుకోలేని నా మూర్ఖత్వానికి నేను సిగ్గుపడుతున్నాను. క్షమించమని అడిగే అర్హత లేకపోయినా ధైర్యం చేసి అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మీ మనసుని
చాలా గాయపరిచానని నాకు తెలుసు. దయచేసి క్షమించాను అని ఒక్క మాట చెప్పండి. క్షమించండి అత్తయ్య. నేను ఆయన్ని అపార్థం చేసుకోవడం వల్ల తొందరపడి అనకూడని మాటలన్నాను. అనవసరంగా ఆయన్ని బాధ పెట్టాను. మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశాను. దయచేసి నన్ను క్షమించండి. పెద్దరికను నిలబెట్టుకోవడం కోసం క్షమించాను అని చెప్పడానికి కూడా నాకు మనస్కరించడం లేదు. అసలు నందు ఎలాంటి వాడో తెలుసా? వాడెంత గొప్పగా పెరిగాడో తెలుసా? ఎలాంటి కుటుంబంలో పెరిగాడో తెలుసా? ఎవరి చేతుల్లో పెరిగాడో తెలుసా? ఈ యావదాస్తికి వాడే వారసుడు. సాధారణంగా అందరి కుటుంబాల్లో తమ వారసులకి ఆస్తిపాస్తుల్ని పెరిగి పెద్దయాక వాళ్ల పేరున రాస్తారు, పంచిస్తారు. కానీ నందు పుట్టుకతోనే ఈ ఆస్తికి వారసుడిగా పుట్టాడు. వాడు పుట్టిన దగ్గర నుంచి ఆస్తిపాస్తులు మొత్తం నందు పేరు మీదే ఉన్నాయి. మేం పేరుకి తల్లిదండ్రులమే కానీ ఈ ఆస్తికి యజమానులం కాదు. అంతకంటే గొప్ప పుట్టుక పుట్టాడు నందు. అలాంటి వాడికి నీలాంటి సామాన్యమైన ఓ సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలోంచి అమ్మాయిని ఎంచుకుంటుంటే అయిన వాళ్ళు బంధువులు అందరూ రకరకాల ప్రశ్నలు వేశారు. అప్పుడు నేను మీ మావయ్య గారు నిర్ణయించుకుంది ఒక్కటే. నందుకి భార్యగా వచ్చే అమ్మాయికి కావాల్సింది ధనం కాదు, గుణం అని. ఆ గుణాన్ని నమ్మి నేను ఈ ఇంటి కోడల్ని చేసుకున్నాం. అఫ్కోర్స్ మీ ఇంటి నుంచి మీ అక్కని కోడల్ని చేసుకోవాలనుకున్నాం. అది కుదరినప్పుడు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని మీ ఇంటి పరువుని కాపాడడం కోసం నువ్వీ ఇంటి కోడలు అయ్యావు. ఆ గౌరవంతోటే నిన్ను ఇంటి కోడలిగా చూశాను. ఆ సమయంలో నందు ఆ పెళ్లికి ఇష్టపడకపోయినా, చివరికి నీతో కలిసి గడప దాటడానికి ఇష్టపడకపోయినా నేను ఆపి అన్నీ చేశాను. కానీ ఈరోజు నువ్వేం చేసావు? మా పరువు తీసావు. మెట్టినింటి గౌరవాన్ని కాపాడాల్సిన కోడలివి మెట్టినింటి పరువుని, కట్టుకున్నవాడి గౌరవాన్ని పుట్టింట్లో మంట కలిపావు. మీకన్న తల్లిదండ్రుల ముందు మంట కలిపేశావు. క్షమించమని నువ్వు అడిగినంత తేలిగ్గా నేను క్షమించలేను. మావయ్య, కనీసం మీరైనా. మొన్నటి వరకు నువ్వు చాలా తెలివైన దానివి, ఏం చేసినా ఆలోచించి చేస్తావు, సరైన నిర్ణయాలు తీసుకుంటావు అనుకున్నానమ్మా. కానీ ఇలాంటి పిచ్చి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. నందు చేసిన పనిని నేను సమర్థించడం లేదు. వాడు పెళ్లిలో మీ అక్క పారిపోవడానికి కారణమయ్యాడన్న విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ విషయం నీకు తెలిసిన వెంటనే నువ్వేం చేసుండాలి? మెట్టినింట్లో ఇంకా బతికే ఉన్న అత్తమామలతో మాట్లాడుండాలి. సమస్య ఏదైనా ఇక్కడే తేల్చుకుని ఉండాలి, ఇక్కడే పరిష్కరించుకుని ఉండాలి కదా. అంతే తప్ప నువ్వు చెప్పా పెట్టకుండా నీ మనసులో ఒకటి పెట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోయి నందుని ఒకవైపు సాధిస్తూ అక్కడికెళ్ళి కూర్చున్నావు. అక్కడున్న సమస్యల కోసం నువ్వు వెళ్ళావనుకొని మేమంతా భ్రమలో ఉండిపోయాం. అసలు నువ్వు వెళ్ళడమే ఇక్కడి నుంచి సమస్యలతో వెళ్ళావని మాకెలా తెలుస్తుంది? మా దగ్గర ఈ విషయాలన్నీ దాస్తూ ఉన్నప్పుడు ఇక మేమెందుకు, మా పెద్దరికం ఎందుకమ్మా? అత్తా మామ అనే పేరెందుకు? కేవలం క్షమించడానికే అత్తమామలం మేము. మావయ్య ప్లీజ్,
దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నువ్వు మొన్నటి వరకు బానే అర్థమయ్యావమ్మా, కానీ ఇప్పుడే అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో నీ గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా నేను వెనకేసుకుంటూ వచ్చానమ్మా. కానీ ఇవాళ నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా. సరే, భోజనం ఇక్కడ పెట్టండు. అలాగే అమ్మా. అమ్మా, చికెన్ లెగ్ పీస్, ఈ భోజనం ఇవన్నీ చూస్తుంటే ఆకలి మరింత రెచ్చిపోతుంది. ఈయన ఎప్పుడొస్తారో ఏంటో. వద్దు, దీన్నే చూస్తూ ఉన్నామంటే తినేయాలనిపిస్తుంది. అస్సలు తినకూడదు. ఏమైనా సరే ఇవాళ ఆయన వచ్చాకే భోంచేయాలి. ఏంటి మేడం, భోజనాలు మీరు కిందకొచ్చి చేరా? పైకే తెప్పించుకుంటారా? భోజనం తీసుకురమ్మని నేను చెప్పలేదండి, తీసుకొచ్చి పెట్టారు. అయినా గదికి తీసుకొచ్చి తింటే తప్పేంటి? ఇంత జరిగినా బుద్ధి రాలేదన్నమాట. అసలు నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో నీకు కాస్తైనా తెలిసొస్తుందా? నా జీవితం గురించి నాకు బాగా తెలుసు, కానీ మీరేం కంగారు పడకండి. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ప్రశాంతంగానే నిద్రపోతానే. నీ జీవితానికి ప్రశాంతత లేదు. నీ జీవితం గురించి నీకేదో పెద్దగా తెలుసు అనుకుంటున్నావు, గానీ నీకేమీ తెలియట్లేదు, అర్థం అవట్లేదు. అసలు నీకు పెళ్ళైన నాటి నుంచి నీ జీవితంలో ఏమేం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. వద్దనుకుంటే పెళ్లి జరిగింది, తీరా ఇంటికొచ్చాక వాడి కనీసం నీతో నిలబడి హారతి అందుకోవడానికి కూడా సిద్ధపడలేదు. సరే, సచ్చి చెడి ఏదో మీ అత్తగారు హారతులిచ్చి నిన్ను కోడలిగా లోపలికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎన్నెన్ని గొడవలయ్యాయో. నీతో కలిసి వాడు ఉండడానికి కూడా ఇష్టపడకుండా నిన్ను సపరేట్గా గదిలో పెట్టాడు. ఏదో ఇన్నాళ్ళు మ్యాజిక్లు చేసి ఎలాగోలో వాడితో కలిసి మొక్కుబడిగా కలిసి ఉంటున్నట్టు ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నారు. కానీ మీ ఇద్దరికీ శోభనం ముహూర్తం కూడా కుదరలేదు. 6 నెలలు వాయిదా పడింది. దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సిందేంటి? మీ ఇద్దరు కలవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అర్థం చేసుకుని నీ దారి నువ్వు చూసుకో. నా దారి నేను చూసుకోగలను, మీరేం చెప్పక్కర్లేదు. నీ మంచి కోసమే చెప్తున్నా, అర్థం చేసుకో. కాలం గడుస్తున్న కొద్దీ గడ్డు కాలం అయిపోద్ది నీకు. బామ్మగారు, మీరు నా మంచి ఏం కోరుకోక్కర్లేదు. మీరు ఎంత మంచోళ్ళో, ఏమాత్రం మంచి కోరుకుంటారో నాకు బాగా తెలుసు. మీ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నారా? మీరు మీ కొడుకు కలిసి పన్నుతున్న కుట్రలు నాకు తెలియదనుకుంటున్నారా? ఏం కుట్ర పన్నుతున్నావు? ఒక్కటా రెండా? నేను ఈ ఇంటి కోడలవ్వడం మీ గిట్టలేదు. దాంతో మీ కొడుకుతో కలిసి మమ్మల్ని విడదీయడానికి రకరకాల ప్లాన్స్ వేశారు.
బెంగళూరులో మనుషుల్ని పెట్టి కొట్టించడం, మా మధ్య అబద్ధాలు తీసుకురావడానికి ప్రయత్నించడం, మా ఇంట్లో మా నాన్న మీద ఒత్తిడి తీసుకురావడం, మా అక్క జీవితాన్ని అడ్డుపెట్టుకొని నన్ను టెన్షన్ పెట్టాలనుకోవడం, ఇలా ఒకటా రెండా బోలెడున్నాయి. ఏంటి ఇవన్నీ నాకెలా తెలుసని షాక్ అయిపోతున్నారా? అన్నీ తెలుసు. అమ్మో, దీనికి దేవకి గురించి తెలిసిపోయిందో ఏంటో. ఇది మనసులో పెట్టుకుని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉందా? వద్దురా, నువ్వు తినేసి. బాసు, ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఇద్దరి భోజనం నేనెక్కడ తినగలను? తినండి. వద్దురా, చూసారా, మేడంని విడిచిపెట్టి మీరు భోజనం తినలేకపోతున్నారు. మీకు లోపల ఉంది బాసు. దాన్ని మీరు తొక్కిపెట్టి మీ ఈగోతోటి ఏదేదో మాట్లాడుతున్నారు. రే, మళ్ళీ ఈగో అన్నావంటే నేను నిన్ను చావ కొడతాను. నాది ఈగో కాదు, నేను హట్ అయ్యాను. సరే బాసు, మీరు హర్ట్ అయ్యారు, అది నేను కాదన్ను. కానీ నా మాటలకి కాకపోయినా మీ మనసులో ఉన్న ఫీలింగ్స్కైనా విలువ ఇవ్వండి. మేడం కోసం మీరు లోపల బాధపడుతున్నారు. ఇలా జరగకూడదు, ఎందుకు లైఫ్ ఇలా ఉంది అని బాధపడుతున్నారు. జరిగిపోయిందని మార్చే శక్తి మనకెలాగూ లేదు బాసు. జరగబోయేది మాత్రం మీ చేతుల్లో ఉంది. ఈ భవిష్యత్తుని ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటారు? సరే, తినకపోతే తినకపోయారు. వెళ్ళి ప్రశాంతంగా మేడం గారిని కలిసి రాజీకొచ్చి కాస్త తినండి. రే, నువ్వు నాకు ఫ్రీ అడ్వైజ్లేమీ ఇవ్వకు. నాకు తెలుసురా ఏం చేయాలో. నేను వెళ్తాను. గురుడు కాస్త కరిగినట్టున్నాడు. సెట్ అయినట్టే. ఆ రూతర్ గాడేదో చాలా గొప్పగా చెప్పాడు. తిండి తిప్పలు మానేసి, నిద్రాహారాలు మానేసి ఎదురు చూస్తూ ఉంటుంది అని. నేనేమో ఈవిడి గారిని వదిలేసి అక్కడ తినేస్తున్నానని నానా మాటలు అన్నాడు. ఆ ఎముకలేం చేశాయో పాపం, అవి కూడా తినేయాల్సింది. ఈవిడి గారికి కావాల్సింది తినడానికి కంపెనీ కాదు, తిండి. ఈ విషయం నేను చెప్తే వాడు నమ్మడు. చెప్తాను. రేపు మళ్ళీ ఎప్పుడైనా అడిగితే వాడికి చూపియాలిగా. తిన్న మహాతల్లి ఈ ప్లేట్లో అవి తీసి బయటపడేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ ఏసీ గదిలో ఈ ఫుడ్ వాసన వస్తా ఉంది. ఏం చేస్తాం? కర్మ, నేనే తీసేస్తాను.
రాత్రి కలిసి భోంచేద్దామంటే నిద్రపోతున్న నన్ను లేపకుండా మీరు మాత్రం లాగించేశారు. నేను అలా కాదులేండి, ఏదైనా షేర్ చేసుకోవడమే నాకు అలవాటు. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు, తీసుకుంటా. తీసుకోండి, చల్లారిపోద్ది. అక్కడ పెట్టమన్నాను కదా, అక్కడ పెట్టు, తీసుకుని తాగుతాను. పనిలో పడి కాఫీ మర్చిపోతారు. వేడిగా ఉన్నప్పుడే తాగండి. కింద నుంచి ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికే సగం వేడిపోయి ఉంటుంది. మరేం పర్లేదు, కాఫీ అక్కడ పెట్టు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని అడిగేది, ఎందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేస్తున్నాను? మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మెయిల్స్ వచ్చినా రాకపోయినా బిజీగా ఉన్నట్టే ఉంటారులేండి, నాకు తెలుసు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. వద్దని ఎవరూ అనలేదే. మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మాట్లాడే శక్తి ఉన్నప్పుడు మాట్లాడు. కాదని ఎవరన్నారు? మాట్లాడుకో. నేను మీతోనే మాట్లాడుతున్నా. వింటున్నాను కదా. మళ్ళీ మొదలు పెట్టారా? అసలు నా మొహం చూసి ఎందుకు మాట్లాడరు? మొహం చూసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను పని చేసుకుంటూ మాట్లాడుతున్నాను. మీ పద్ధతి ఏం బాలేదు. చాలా కాలంగా అలవాటైన పద్ధతి మార్చుకోవడం కుదరదు. మీ పద్ధతులు ఇంతకుముందు ఒకలా ఉండేవి, నిన్నటి నుంచి ఒకలా ఉంటున్నాయి. నా చేత్తో కాఫీ తీసుకోవడానికి మీకేంటి ప్రాబ్లం? నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నువ్వు అక్కడ పెట్టు, నేను తీసుకుంటాను. నా చేత్తో తీసుకుంటే ఏంటి? నువ్వు కాఫీ అక్కడ పెట్టినా అది నువ్వు తెచ్చిన కాఫీ అవుతుంది తప్ప వేరే కాఫీ అవ్వదు. నువ్వు తీసుకొచ్చిన కాఫీ తాగుతాను కదా. మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు. నేనెవరిని హర్ట్ చేయట్లేదు. నేను హర్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటున్నాను. అయినా అవతలి మనిషి ఎలా రియాక్ట్ అవ్వాలన్నది ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. మీరేం చెప్పదలుచుకున్నారో సూటిగా చెప్పండి. నేనెవరిని హర్ట్ చేయాలని మాట్లాడడం లేదు. హర్ట్ చేయాలని బిహేవ్ చేయడం లేదు. ఇలా ఉండడమే అందరికీ మంచిది అనుకుంటున్నాను. నా స్పేస్లో నేనుంటున్నాను. నీ స్పేస్లోకొచ్చి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఎవరి స్పేస్లో వాళ్ళుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. స్పేస్ అంటే స్పేస్ ఎవడు అడిగాడు? స్పేస్ బాగా ఇచ్చారు. స్పేస్ బాగా ఏడిపిస్తున్నారు నన్ను. ఏడిపించండి, ఏడిపించండి. రాత్రి మనోడు ఏం చేశాడో తెలీదు. అక్కడేమో నాతో కసపుసలాడాడు. ఆన్లైన్లో ఫుడ్ పడితే తినకుండా వచ్చాడు. ఇక్కడ కలిసి భోంచేశాడో లేదంటే మళ్ళీ ఈగో తన్నుకొచ్చి ఏం గొడవ పెట్టుకున్నాడో ఏంటో. గుడ్ మార్నింగ్ బాసు. ఆ, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తే నాకు అలాగే గుడ్ మార్నింగ్ అయిపోద్దులేరా. ఏంటి బాసు, గుడ్ మార్నింగ్ చెప్తే దానికి కూడా చాలా భారీగా మాట్లాడుతున్నారు? రే, చిరాగ్గా ఉంది. ఊరికే ఉండరా. బాసు ఏమైంది? రాత్రంతా ఓకేనే కదా? ఓకే ఏంట్రా ఓకే. అదే బాసు, రాత్రి మీరు అక్కడ భోంచేయకుండా మేడం కోసం తిరిగి ఇక్కడికి వచ్చేశారు కదా. మేడం మీకోసం భోంచేయకుండా వెయిట్ చేసి ఉండుంటారు. అది చూసిన వెంటనే మీ మనసు కరిగిపోయి ఉంటుంది. వెంటనే మీ కోపతాపాలు ఈగోలు పక్కన పెట్టేసి మేడంతో కలిసి భోంచేసి ఉండుంటారు. నేను చెప్పాను కదా బాసు, మేడం మిగతా విషయాల్లో ఎలా ఉన్నా మీ గురించి పట్టించుకునే విషయంలో ఏమాత్రం తగ్గరు. గొప్ప ఇళ్ళలు బాసు. రే, ఆపరా నీ భజన ప్రోగ్రాం. మీ మేడం గారు గొప్ప ఇల్లాలు కాదు, మహానటి. చిచి, అదే ఉండదు బాసు. చాలా సిన్సియర్గా ఉంటారు మీ విషయంలో. రాత్రి మేడం మీకోసం భోంచేయకుండా వెయిట్ చేసి ఉంటారు కదా, మీకే తెలుసుంటుంది. ఆ? ఏంటి భోంచేయకుండా వెయిట్ చేసేది? నేను వెళ్లేపాటికి ఇద్దరి భోజనం లాగించేసి, చికెన్ లెగ్ పీస్లు లాగించేసి, ఒట్టి ఎముకలు పెట్టి సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతుంది. అది తెలుసా నీకు? చిచి, అనవసరంగా మేడం మీద అబండాలు వేయకండి. నేను చూడలేదని అబద్ధాలు చెప్తున్నారు మీరు. రే, నాకు తెలుసురా. నువ్వు మీ మేడం గురించి నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే ప్రూఫ్స్తో సహా నేను రెడీగా ఉన్నా. ప్రూఫ్సా? చూడు మరి.
యుద్ధానికి వెనక తిండికి ముందు అని అంటారు. కానీ మీరు యుద్ధానికి తిండికి రెండింటికి ముందేగా. దిష్టి పెట్టకండి అన్నయ్య. ఊరుకోమ్మా, దిష్టంటి దిష్టి. మీరు పుష్టిగా తింటారని నాకు తెలుసు గాని ఇలాంటి సందర్భాల్లో కూడా ఇంత పుష్టిగా తింటారని నేను అస్సలు అనుకోలేదు. ఆ, దేని గురించి అన్నయ్య మీరు అనేది? ఏమీ ఎరగనట్టు ఎందుకులేమ్మా, నా దగ్గర కూడా నీ నటన. అన్నయ్య ఏంటి, నేను నటించేదానిలా కనిపిస్తున్నానా మీకు? మరి కాదా? ఏంటి మీరు ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఇదేం బాలేదన్నయ్య. నాకు కూడా కోపం వస్తుంది చెల్లెమ్మ ఇలా చేస్తుంది అంటే. నేనేం అంత పెద్ద తప్పు చేశాను? మరి ఇంట్లో ఏదో పెద్ద గొడవ అవుతుందని తెలుసు. బావగారు కాస్త మీ మీద కిరుకు వహించున్నారు. అలాంటప్పుడు బావగారితో కలిసి భోంచేయాలి కానీ ఆయన రాకుండానే మొత్తం ఇద్దరు ఫుడ్ లాగించేసి ఎముకలు మాత్రం మిగిల్చి పెడతారా? పాపం ఎంత హట్ అయ్యాడో తెలుసా బావా? ఏంటి మీరనేది? అవును, రాత్రి బావగారు ఇంటికి తిరిగొచ్చే టైంకి మీరు ఇద్దరి భోజనం లాగించేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నారంట కదా. ఏంటన్నయ్య మీరనేది? నేను ఆయన కోసం ఎదురు చూసి చూసి నిద్రపోయాను. ఆయన ఎప్పుడొచ్చారో నాకు తెలియదు గాని పొద్దున్న నిద్ర లేచేటప్పటికి రాత్రి ఆయన కోసం అట్టి పెట్టిన భోజనం మొత్తం ఫుల్లుగా లాగించేసున్నారు. కనీసం నన్ను నిద్ర లేపి అసలు తిన్నావా లేదా అని అడిగిన కూడా లేదు. మీరేమో నేను తిన్నానంటున్నారా? చాలమ్మా చాలు. ఇంకా నాతో కూడా అబద్ధాలు చెప్తున్నారా మీరు? నేను అబద్ధాలు చెప్పడం ఏంటన్నయ్యా? నేనెందుకు అబద్ధాలు చెప్తాను? అమ్మాయి ఇంకా చాలు. నేను వీడియో ఆధారం కూడా చూశాను. హ? వీడియో ఆధారమా? బావగారి గదిలోకి వచ్చేటప్పటికి తమరు తిండి మొత్తం ఖాళీ చేసి ఎముకలు ప్లేట్లు అక్కడ పడేసేసి సోఫాలో గుర్రు పెట్టి నిద్రపోతున్నారంట. ఆ వీడియో మొత్తం తీసి మరీ చూపించారు నాకు బావగారు. అన్నయ్య, ఇందులోనే ఉంది పిత్తలాటకం. రాత్రి ఆయన భోంచేసేసి ఉత్తి ప్లేట్లు పెట్టి నన్ను వీడియో తీశారేమో. అలా కూడా చేయొచ్చు కదా. మరి అలాగే చేసుంటారు. చిచి, బావ మరీ అంత దుర్మార్గానికి దిగజారాడు. ఖచ్చితంగా ఫుడ్ మాత్రం మీరే తినుంటారు. లేకపోతే ఎంత హర్ట్ అయి నాతో మాట్లాడారో తెలుసా? ఓహో, ఇదంతా ఆయన గారే చెప్పారా? మరి లేకపోతే నాకెలా తెలుస్తుంది? అయినా ఇద్దరు మనుషులు తిండి రాత్రి ఎలా లాగించావో మా తల్లి, నీ జీర్ణశక్తికి నా జోహార్లు. నేను తినకుండా ఆయన తినకుండా భోజనం ఎవరు తినుంటారు? చూస్తానే మీ ఇద్దరు ఎలా కాపురం చేస్తారో, ఎలా కలిసి ఉంటారో చూస్తాను. ఇదంతా శకుంతల బామ కోటిగారి పనా? చెప్తా చెప్తా, టైం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి. రే రూతర్, ఆఫీస్ టైం అవుతుందిరా, రా వెళ్దాం. వస్తున్నా బస్సు. అల్లుడి గారు నమస్తే. నమస్తే అంకుల్. ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాబాయ్. బాబాయ్ గారు నమస్కారం. అమ్మ నమస్కారం. నమస్కారం రూతర్. లోపలికి పదండి బాబాయ్, రండి. ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు? ఆఫీస్కి బయలుదేరాం బాబాయ్. ఒక 10 నిమిషాలు ఆగి వెళ్తాం, రండి. బాసు. రే రూతర్, ఆఫీస్కి టైం అవుతుంది. మీకు ఆఫీస్కి టైం అయినట్టుంది. సరే బాబాయ్, వస్తాను. ఏంటి బాసు,